మళ్ళీ సరికి అలసిపోయాం గైస్. చూస్తున్నారు కదా ఈ చెమట్లు. 7:45. హాయ్ గైస్, మేము ఇప్పుడు హుండ్రు వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే రాంచీలోది లాస్ట్ వ్లాగ్. ఎలాగో రాంచీ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో దారిలో హుండ్రు వాటర్ ఫాల్ కనిపించింది. ఇక్కడ జూనియర్స్ కూడా హుండ్రు వాటర్ ఫాల్కి వెళ్దాం అని అంటున్నారు. సరే ఇంకెలాగో వచ్చామని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెల్కమ్ టు హుండ్రు వాటర్ ఫాల్ ఉంది కదా. అండ్ ఇక్కడ సిద్ధేశ్వర్ బ్రో అండ్ సందీప్ అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు అనమాట లోపలికి. కార్ పార్క్ చేసి కిందకైతే వెళ్తున్నాము. అక్కడ అన్ని షాప్స్, నింబు సోడా ఇవన్నీ ఉన్నాయి. బట్ మేము వాటర్ బాటిల్ ఒకటే తీసుకున్నాం. కొన్ని కురుకురే లేస్ ప్యాకెట్స్ అన్ని తీసుకున్నాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దారిలో ప్రతి చోట షాప్స్ ఉన్నాయి. అది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఇక్కడ నా ఫేస్ చూస్తున్నారు కదా, చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. కంటిన్యూస్గా 2 days జర్నీ చేయడం వల్ల, కార్ జర్నీ కదా దట్టు. సో అదే రోజు రాంచీ వెళ్ళడం, ఇంకో కటింగ్ చేయడం, మళ్ళీ హోటల్ దగ్గర రూమ్ తీసుకోవడం, మళ్ళీ అదే రోజు పెళ్ళికి వెళ్ళడం, నెక్స్ట్ రోజు లైక్ స్టేడియం, ధోని వాళ్ళ హౌస్. సో చాలా రెస్ట్ లేదనమాట, టైర్డ్ అయిపోయాం ఫుల్గా. ఇక్కడంతా వ్యూ అయితే చాలా బాగుంది. సో గైస్ నడిచి అలసిపోయి అలా కూర్చున్నాము. See what Maji is doing. సో ఇప్పుడే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. थक गया हूँ मैं, शरीर में पानी बिल्कुल नहीं है, ड्रेन आउट हो गया हूँ. हाँ సో దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాం గైస్, వాటర్ ఫాల్ దగ్గరికి. సౌండ్ వస్తుంది. अपना वाला माइंड से लेके आता कि एक ही डंडा है वो भी मेरा संदेश आपका वाला అసలే నాకు ఇందాక మళ్ళీ ఉన్నాయి గైస్. ప్రతి చోట షాప్ పెట్టారు, అమ్మ నడుస్తుంది. मछली वाला अच्छा लग रहा है लेकिन ఇక్కడ ఇవి చేస్తున్నారా? कितना करके बेच रहे चाचा? 110. ये मछली वाला? हाँ. ये कितना? 110. ఇవన్నీ చెక్కారండి. ऑनलाइन लेते हो? नहीं. क्या चले पकड़ा है? సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఒక అడ్వాంటేజ్, అన్ని స్టెప్సే కాబట్టి చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్ స్టాండ్స్, ఫోటోషూట్ అది మనం కూడా తీసుకోవచ్చు. బట్ మేము తీసుకోలేదన్నమాట. మేమే జస్ట్ నార్మల్గా ఫోన్లో నుంచి అవి వీడియోస్, ఫొటోస్ అవి తీసేసుకున్నాము. అలా ఉండు. సో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం గైస్. హుండ్రు వాటర్ ఫాల్. ఇక ఫోటో సెక్షన్ అయితే मेरे तरफ भी 10-10 किलोमीटर में दीदी घर से कितना को मसाज हो जाता है बिल्कुल गिरता है ना సో ఇప్పుడు మేము మళ్ళీ ఇది చూస్తాము, కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా పైకి పైకి వెళ్తాము. वीडियो कमिंग
మరి అక్కడ వరకు వెళ్ళి వాటర్ ఫాల్ అయితే చూడలేదు. అక్కడ ఇంకా జనాలు ఉన్నారు. బట్ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి వెళ్ళలేదు. ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు వెళ్తాం. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం గైస్. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు పైకి ఎక్కాలి అంటే వాటర్ లేని వాటర్ ఫాల్ ఇది సమ్మర్లో వచ్చాం కదా, రైనీ సీజన్లో వస్తే బాగుంటుంది. ఇక్కడ అవన్నీ చెక్కతో చేస్తున్నారు. ఇందాక చూసారు కదా. సో సిద్ధేశ్వర్కి నచ్చిందంట, ఒకటి తీసుకున్నారు వాళ్ళ మమ్మీకి. ఇక్కడ మా హస్బెండ్ ఫోటో అండ్ వీడియో అయితే తీయమని చెప్పాడు అనమాట. మేమైతే దారిలో రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఒక 10 మినిట్స్కి అలా 5 మినిట్స్కి అలా కూర్చొని రెస్ట్ తీసుకుని టైర్డ్ అయిపోయాం. పైకి వచ్చేసరికి అలసిపోయాం గైస్. చూస్తున్నారు కదా ఈ చెమట్లు. సిద్ధేశ్వర్ నేను వర్కౌట్ చేసినా ఇన్ని చెమటలు రావేమో. నడిచేటప్పుడు వచ్చేసి 4 to 5 steps more. See, 745 series. Huh? You have till now 740. 745. 741. Oh, 742. 745 స్టెప్స్ ఎక్కిది కాదు. 740. ఎలాగోలాగా పైకి అయితే వచ్చేసాము. ఈ పక్కనే ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంది. అలసిపోయామని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. 4 చెప్పుకున్నాము. అందులో లెమన్ కూడా యాడ్ చేయించుకున్నాము. సో ఇక్కడ దారిలో లైక్ కిందకి వెళ్తున్నప్పుడు మీరు కోతులు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వస్తే హుండ్రు వాటర్ ఫాల్స్కి. మేమైతే స్నాక్స్ అన్ని ఒక బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయాము. మీరు ఒక బ్యాగ్ మెయింటైన్ చేయండి. సో అందులో పెట్టుకోండి స్నాక్స్ అయితే, అప్పుడు మీ దగ్గర కూడా రావు మంకీస్. సో ఈలోపు జ్యూస్ కూడా వచ్చేసింది అనమాట. తాగేసాము, కొంచెం బాగా అనిపించింది. సో ఇప్పుడే షుగర్ కేన్ జ్యూస్ తాగామన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, కొంచెం చల్లగా అనిపించింది అనమాట బాడీ అంతా. సో ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. దాంట్లో ఎక్కడైనా ఆగి లంచ్ చేయాలి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.